ప్రభుత్వ పరిపాలన బాగానే ఉందన్న, అంతా బాగానే జరుగుతుంది. పథకాలు ఎదగాలంటే మనకు సంబంధం లేని విషయం అది. పథకాలు అనేది వాటి ఇష్టం, అది ఇస్తాడు లేదు. మరి ఇప్పుడు చెప్పిన పథకాలు మరి అమలు చేయకపోతే వ్యతిరేకత వచ్చే అవకాశం ఉందంటారా? మేబీ కావచ్చు. జగన్మోహన్ రెడ్డి గారు ట్వీట్ చేశారు, చంద్రబాబు నాయుడు గారు వరుసగా క్యాబినెట్ మీటింగ్ జరుగుతున్నారు, ఇందులో తల్లికి నిర్దాక్షిణంగా చెప్పట్లేదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీరే. జగన్మోహన్ రెడ్డి పెద్దగా చేయలేదండి, మనోడే. పథకాలు ఇచ్చేసాము. ఎవరు? జగన్మోహన్ రెడ్డి. ఎవరికి ఇచ్చాడంటే పథకాలు ఆయన? ఎవరికి ఇచ్చాడు? ఎవరి చేతికి వచ్చాయి? ఎవరికో అందిన వాళ్ళకి అందినాయి, లేని వాళ్ళకి లేవు. అంటే కులమత పార్టీ భేదాలు కూడా చూడలేదు, అందరికి ఇచ్చాను. లేదు, తప్పది. ఆ మాటని మనం సమర్థించకూడదు, అది ఫ్రాడ్. ఇప్పుడు నువ్వు దీనిలో ఉంటే ఫామ్లో ఉంటే నీ పక్కన 10 మందికి వచ్చాయి, కానీ మాలాంటి వాళ్ళకి ఎవరికి అందులో పేదలకు, అది వాస్తవం. అంటే వాలంటీర్స్ని అవసరం పెట్టి ప్రతి ఒక్కరికి ఇచ్చాము, ఏ పార్టీ చూడలేదు కదా అంటున్నారు కదా. కాదు, తప్పది. అది కాదు. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ప్రచారంలో మంత్రికలు 15,000 ఇస్తామని చెప్పాడు, ఇంతవరకు ఇవ్వట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. కాదు అవన్నీ ఏంటంటే రాజకీయం, ఇస్తారు కాకపోతే కొంచెం టైం పడుతుంది. అలాగే రైతులకి అవి ఇవ్వట్లేదు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి 1,00,000 చెప్పాడు, ఎన్ని చేశాడు, అమలు చేశాడా? వీడు చేస్తాడు, ఇంకా టైం ఉంది కదా. మొన్న ఎక్కాడో లేదు, ఇప్పుడు ఏదో ఒక్కోటి వరుస చేస్తున్నాడు. జగన్మోహన్ రెడ్డి 1,00,000 చెప్పాడు, ఏం చేశాడు? ఇప్పుడు ఎవరికి ఇచ్చాడు, ఏం చేశాడు? అది ఇప్పుడు ఇసుక ఉంది, ఇసుక మొన్నటిదాకా, ఇప్పుడు మామూలుగా అయింది ఫ్రీ. అది